ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వమే ఎప్పటికీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాల ఎజెండాగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామన్నారు. బీజేపీ నేతలు ప్రజల్లో విద్వేషం నింపుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేవుళ్ల పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి తమ పార్టీది కాదని చెప్పారు. బీజేపీ నేతలు అబద్ధాన్ని ప్రచారం చేసి ఇంటింటికి విషం నింపుతున్నారని ఫైర్ అయ్యారు. కులం మతం పేరుతో ప్రజల జీవితాలు విచ్ఛిన్నం చేస్తారంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మహేష్ కుమార్. 6 మాసాల ముందు వచ్చాడు, కొంత ఫీట్లు కొప్పిగంతలు వేశాడు, కేవలం దేవుడి పేరు మీద ఎన్నికయ్యాడు. మొదటిసారి 5 ఏళ్లు చేసింది ఏం లేదు, మళ్ళీ దేవుడి మీద ఎన్నికలు రావాలనుకుంటా ఉన్నాం. అందరం కూడా హిందువులమే, ఒకరిద్దరు తప్ప వేదిక పైన ముందు అందరూ కూడా హిందువులమే. హిందూ దేవుళ్ళు పూజిస్తాం, శ్రీరాముని ఆరాధిస్తాం. కానీ దేవుళ్ళ పేరట ఓట్లాడిగే సంస్కృతి మనకు లేదు. ఇంత మొనగాడని చెప్పుకుంటాడు అరవింద్. దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే? గతంలో బీఆర్ఎస్ సర్కార్ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారని మోసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో పక్కన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను, తిప్పాపూర్లో 3వ బ్రిడ్జి పనులను పరిశీలించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 మందికి పేదలు మొదటి విడతగా గుర్తించి ఈ నియోజకవర్గంలో సుమారు 3,500 మంది కూడా ముంపు గ్రామాల్లో కూడా ప్రత్యేక జీవో ద్వారా కూడా ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం ఈ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీని హోల్సేల్ గా కేసీఆర్ కు అమ్మిన చరిత్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుదని ఆరోపించారు స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఎర్రబెల్లి సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మనవరాలి వయసున్న అభ్యర్థి చేతిలో ఓడిపోయాక ఏం మాట్లాడుతున్నారో ఎర్రబెల్లికి తెలియడం లేదన్నారు కడియం. మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరికి సిగ్గు లేదని, కడియం శ్రీహరికి బాబాత్ముడని మాట్లాడుతున్నారు. నిజమే, నాకన్నా కాస్త కూస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదని అభిప్రాయం. తెలుగుదేశాన్ని హోల్సేల్ గా కేసీఆర్ కు అమ్మిన చరిత్ర, నీచ చరిత్ర నీది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామ గుట్టల దోపిడీ జరుగుతోందని చెప్పారు. ప్రకృతి సంపద, వనరులు, గుట్టలు కాపాడాలని జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. 20 రోజులు ఏమైనా కొద్ది చలనం ఉండాలని ఉండదు. అదే దోపిడీ, అదే జేసీబీ, అదే టిప్పర్లు దినము రాత్రి కొనసాగుతుంటే అసలు ఏంటి మార్పు, ఏమైతుంది? అప్పుడు నీకు అందరూ నేనే పిలిపించి పోలీసు అలర్ట్ చేసి నేను ఇలా గతంలో ఏదైతుందో సహజ వనరులు పర్యావరణానికి విఘాతం చేయటం, ప్రకృతికి విఘాతం కల్పించడం, ఏ దోపిడీ గురైందో అదంతా అరికట్టపడతాని చెప్పని ఆశించి అందరూ కూడా ఆశించారని చెప్పండి. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. కష్టపడ్డ వాళ్ళకే టికెట్లు దక్కుతాయని చెప్పారు.